ఇప్పుడు మనం పత్రి అమ్మ మెసేజ్ తీసుకుందాము. అమ్మని ఆహ్వానించుకుందామా మరి కరతాళ ధ్వనులతో గట్టిగా. అలాగే మరి ఈరోజు మనం మరొక గొప్ప మహోన్నత మాస్టర్ని పిలుచుకుంటున్నాము. అమిటి హనుమంతరావు గారు, గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ గారు. మరి వారు ఎంతో నిరుపేద కుటుంబంలో, వారి తల్లిగారు ఎంతో నిరుపేదగా ఉండేవారు. అలాంటి సమయంలో కూడా ఆ బిడ్డని చదివించుకున్నారు. ఆయన ఎంతో కష్టపడి చదువుకుని ఇప్పుడు ఒక ఎస్పీగా, గుంటూరు జిల్లాకి ఎస్పీగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఆయన నిరాడంబరమైన జీవితాన్నే గడుపుతున్నారు. ఒక ఎస్పీ అయ్యాను కదా అని ఆయనకి ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, స్థలాలు లేవు, పొలాలు లేవు, ఏమీ లేదు. ఒక నిరుపేదలాగే ఆయన జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి మన ముందున్నారు. వారికి కూడా గట్టిగా కరతాళ ధ్వనులు. అమ్మ మెసేజ్ తీసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారాలు. బాగున్నాయా భోజనాలు? బాగా కడుపు నిండా తింటున్నారా? టిఫిన్లు బాగున్నాయా? ఏమి రావట్లే వాయిస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మంచిగా తినండి, మంచిగా భోంచేయండి, మంచిగా ధ్యానం చేయండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. చెవులు నోరు మూసుకున్నారంటే మనకి ముక్తే ప్రాప్తి. అవి రెండు తెలుసుకుంటేనే మనకి అన్నీ వస్తాయి. ఇప్పుడు పత్రి గారు చెప్పారు కదా, తెలిసి చేస్తే పాపము, తెలియక చేస్తే అజ్ఞానము. తెలిసినా తెలియకపోయినా చేసినా దానికి ప్రాయశ్చితం ఉంటుంది, పరిహారము ఉంటుంది. తెలియక చేశాం కదా అని మాంసం తింటే దాని గుణం అది చూపించకపోదు. విషం తాగితే దాని గుణం చూపించకపోదు. విషం తాగేసి నాకు తెలియదు కదా అని అజ్ఞానంలో ఉన్నాను అనుకుంటే కుదరదు. అది లోపలికి వెళ్ళి మనని చంపేస్తుంది. దానికి తెలియదుగా, మనకి తెలియదు, దానికి కూడా తెలియదు కదా నేను విషయం అని తెలుసు. కనుక వీడు అజ్ఞానంతో తాగాడా, జ్ఞానంతో తాగాడా అని చూసుకోదు. అది దాని పనేదో, దాని గుణం ఏదో అది బయట పెడుతుంది. కనుక ప్రతివారు కూడా ఏదన్నా చేసినా కూడా పాపమా పుణ్యమా అజ్ఞానమా అని తెలుసుకున్నప్పుడు, తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని ప్రవర్తనలో మార్చుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది. మన ప్రవర్తనలో ఎంత మాత్రం మార్పు లేకుండా, చెప్పింది వినకుండా వాళ్ళ మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటూ పోయారనుకోండి, కొన్ని అజ్ఞానంతో చేస్తారు, కొన్ని తెలిసి కూడా చేస్తారు. వాటికి ఈ ప్రాయశ్చితం చేసుకుంటారా లేదా తర్వాత విషయం, పరిహారం చేసుకుంటారా లేదా తర్వాత విషయం. కానీ ఆ పాపం వాళ్ళకి అంటుతుంది, తప్పదు. ఎవరినైనా కర్మ క్షమించదు. అది అనేది ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది. నేను తెలియక చేశాను కదా, తెలియక కొట్టాను కదా, తెలియక మాట్లాడాను కదా, ఒకళ్ళని బాధ పెడితే ఆ కర్మ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఉంటుంది, వాళ్ళకి తప్పకుండా వాళ్ళ వెంటనే ఉంటుంది. అది చిత్రగుప్తుడి లెక్కలో ఉంటుంది. అది మనకు కనపడకపోవచ్చు. ఎవరిని తెలిసినా తెలియకపోయినా బాధ పెట్టద్దు. వీలైనంత సహాయం చేయండి. అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాం కదా అని, అజ్ఞానంగా ఉన్నాం కదా అని చెప్పేసి మన మీద ఎవరు జారి పడరు. అజ్ఞానంతో ఉన్నా జ్ఞానంతో చేస్తే ఇంకా పాపము, అజ్ఞానంతో చేస్తే ఇంకా పాపం. అరే వీడు అజ్ఞానంతో ఉన్నాడు అని చెప్పి పత్రిగారు ఇప్పుడు ఏం చెప్పారు? నేను చెప్తూనే ఉన్నాను, చెప్పకపోవడం పాపం. వాడికి అజ్ఞానాన్ని తొలగించకపోవడం పాపం. ఎందుకంటే నాకు తెలిసి అది తప్పు అని తెలిసినప్పుడు ఎదుట వాళ్ళకి చెప్పకపోవడం అనేది మనకి పాపము. తెలిసినా చెప్పకపోతే పాపము. వాడు వింటాడా వినకపోతాడా తర్వాత విషయం. పత్రిగారు ఏం చేసేవారు?
ఎవరు ఎదుట వాళ్ళు విన్నా వినకపోయినా తనకు తెలిసిన ప్రతి మాటని ప్రతి జ్ఞానాన్ని కూడా అందరికీ పంచుతూనే పోయారు. ఎదుట వాళ్ళు బాగుపడతారా బాగుపడరా అనే ఆలోచన ఎప్పుడూ లేదు. మనం అనుకుంటాం, అరే మనం చెప్పింది వాళ్ళు చేస్తారా, మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకి అనుకుంటాం. కానీ ఆయన ఎప్పుడూ అలా ఆలోచించలేదు. ప్రతి వాళ్ళకి చెప్తూనే పోయారు. ఎప్పుడైతే అలా ఎదుట వాళ్ళు వింటారా లేదా అని చెప్తూ పోతామో, మనలోని ఒక నిర్మలత్వంతో కానీ ప్యూరిటీతో కానీ చెప్తూ పోతామో తప్పకుండా అది ఇవాళ కాకపోతే రేపన్నా పనిచేస్తుంది. వాళ్ళని ఆలోచింపజేస్తుంది. అరే ఆ మనిషి ఇలా చెప్పారు కదా అని ఇవాళ అహంకారంతో నేనేంటి ఆయన అది వినేది అని అనుకున్నా, ఏదో ఒక సందర్భం వస్తుంది వాడి జీవితంలో, అయ్యో ఫలానా మనిషి నాకు అది చెప్పారు కదా, నేను అప్పుడు వినలేదు కదా అనే భావన వాడికి వస్తుంది. అది మరీ లేట్ అయ్యే లోపల మనం సంభాళించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జీవితం అనేది మనకేమీ తెలియదు, ఎప్పుడు ఏం వస్తుందో మనకేం తెలియదు. ఆ తెలిసే లోపల మనం విన్నది ఆచరిస్తే బాగుంటుంది, తెలుసుకుంటే నలుగురికి చెప్తే బాగుంటుంది. అన్నీ తెలిసినా కూడా చేయకుండా ఉండడం అనేది మహాపాపం. మంచి అని తెలుసు, ధ్యానం మంచి అని తెలుసు, మంచి మాటలు మాట్లాడాలని తెలుసు, ఆలోచించాలని తెలుసు, బిఏ పాజిటివ్ అని అందరూ మాట్లాడతారు. కానీ నిజంగా మనం పాజిటివ్గా ఉన్నామా? ఒక్కసారి మన గుండెల్లో మనం చేయి పెట్టుకొని చూపించుకోండి, మనం పాజిటివ్గా ఉన్నామా? ప్రతి క్షణం ఆలోచిస్తున్నామా? మాట్లాడుతున్నామా? మన చేతల్లో పాజిటివిటీ ఉందా? నిన్న మెసేజ్లో చెప్పారు కదా, పుణ్యుడు అనేవాడు బుద్ధుడి దగ్గర అక్కడ వెళ్ళి క్లాస్ తీసుకో అంటే, అక్కడ చాలా రాక్షసులు ఉంటారు, నన్ను కొడతారేమో, కొట్టించుకుంటాను అంటాడు. వాళ్ళకు చంపుతారేమో అంటే, చంపితే ఏముంది, నేను నీ దగ్గరికే వస్తాను వాపసు. అంటే అంత తెగించాలి, దేనికన్నా సాధించాలంటే దాన్ని కూడా తెగిస్తేనే నీకు జ్ఞానం వస్తుంది. అంతేగాని ప్రతిదానికి భయపడిపోతుంటే జ్ఞానం రాదు. అరే ధ్యానం చేస్తే ఎలాగా, నా సంసారాన్ని వదిలేస్తానేమో, నా డబ్బులు వదిలేస్తానేమో, నా పిల్లల్ని వదిలేస్తానేమో అనే భయంతో ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో వాడు ధ్యానే కాదు, వాడు చేసినా అదొక చిల్లుకుండే పోతుంది ఎక్కడి నుంచో. సంసారం గురించి, మన డబ్బు గురించి, అది ఎప్పుడో పోయేది, అది ఎప్పుడో పోయేవి అవి, ఇవాళ కాపుతే రేపు పోతాయి అవి, ఆ శాశ్వతంగా ఉండదు. ధర్మం అనేది మారుతూ ఉంటుంది కానీ సత్యం మారదుగా. ధర్మం బయట వాళ్ళని కదిలిస్తుంది, సత్యం మన లోపలిని కదిలిస్తుంది. మన లోపల కదిలించేదే సత్యము. ఆ కదిలిచ్చేదాన్ని, ఆ కదలికల్ని ఎంజాయ్ చేయాలి. ఆహా నేను సత్యంలో ఉన్నాను అని ఆ భావన మనకు కలగాలి. ధర్మం కులానుసారంగా మారుతుంది, యుగానుసారంగా మారుతుంది, పరిస్థితుల సహాయంగా కూడా మారుతుంది. కానీ సత్యం ఎప్పటికీ మారదు. ధ్యానం అది సత్యం, మనం ఆత్మ అది సత్యం. శరీరం అనేది ఇప్పుడు ఉంటుంది రేపు ఉండదు, సత్యం. అవి ఎప్పటికీ మారవు. వాటిని పట్టుకొని మనం మన లోపల కదలికని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ కదలికలు ఇంకా కావాలి ఇంకా కావాలనుకోవాలి. ఎందుకంటే అవే మనని పైకి మంచిగా తీసుకెళ్తాయి, శాశ్వతంగా మనతో ఉంటాయి. ఈ జన్మ పోయినా కూడా ఏ జన్మలకైనా మనతో ఉంటాయి అవి. ఏ జన్మలో అయినా మనతో ఉండేదే సత్యము. ఈ జన్మలో ఉండి నెక్స్ట్ జన్మలో లేనిది ధర్మము. ఎందుకంటే ధర్మం ఉండదు కాబట్టి, మారుతుంది కాబట్టి. తప్పులేదు, మారుతుంది, అది దాని గుణమే అది. కనుక ప్రతి ఒక్కరూ ధర్మంలో జీవించాలనుకుండాలి.
ఇచ్చిన పరిస్థితుల్లో మనం ధర్మంగా ఉన్నామా లేదా అని మనం ఆలోచించాలి. సత్యంతో ఎప్పుడూ ఉండాలి, నిరంతరం. అది ఇవాళ ఉండి రేపు ఉండకపోవడం కాదు, అది ఎప్పటికీ ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా పాపము పుణ్యము తెలుసుకోవాలి, సత్యము అసత్యము తెలుసుకోవాలి, ధర్మము అధర్మము కూడా తెలుసుకోవాలి. ఇది చేస్తే నాకు ధర్మము, అది చేస్తే అధర్మం అనేది ప్రతి వాళ్ళకి కించిత్ జ్ఞానం అన్నా ఉంటుంది. జంతువుల్ని కోస్తే అధర్మం అని తెలుసు, వాటి ప్రాణం తీయడం అనేది మన వల్ల కాకూడదు అని కూడా తెలుసు. కానీ ఈ జీవ చాపల్యం, మన రుచులు కావాలి కదా, దానికోసం చేస్తూ ఉంటారు. తెలిసిన రోజు బాధపడతారు కూడా, అరే నేను ఇంత చేశానే అని, ఇన్ని జీవాలని మనం తిన్నామే అని బాధపడతారు కూడా. ఎప్పుడైతే బాధపడని స్టేజ్కి వస్తామో అది సత్యంతో ఉన్నట్టు లెక్క. మన లోపల రిగ్రెట్ ఉండకూడదు. చేశామని అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నప్పుడు, జ్ఞానంలోకి వస్తున్నప్పుడు రిగ్రెట్ ఉండకూడదు. ఓకే, అజ్ఞానంలో ఎన్నో చేశాము, ఓకే నవ్వు ఇప్పుడు చేయడం లేదు కదా, ఈ నిమిషం సత్యం, ఈ నిమిషాన్ని ఎంజాయ్ చేయండి, ఈ నిమిషాన్ని శాశ్వతం చేసుకోండి. ఈ సత్యంతో ఉండడం అనేది, ధర్మాన్ని తెలుసుకున్నాక దాన్ని పాటించండి. ఇలాగ ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉంటేనే ఎదుగుతాము. ఎవరికి వాళ్ళే ఎదగాలి, ఎదుటి వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఇలా చెప్పడం వరకే మా డ్యూటీ, కానీ చెప్పాక మిమ్మల్ని తీసుకెళ్ళడం, గుర్రాన్ని నీళ్లు దాకా తీసుకెళ్తాం, తాగించలేం కదా, కూర్చోబెట్టగలం. ధ్యానం చేస్తున్నారో లేదో, నిద్రపోతున్నారో మనకేం తెలుసు. కొంతమంది గురిపెట్టి నిద్రపోతూ కూడా ఉంటారు, చేయలేం, తప్పదు. ఎటొచ్చి వాళ్ళు కూర్చోవడం నేర్చుకున్నారు, దానికి సంతోషించాలి. పత్రికారు ఏం చెప్పేవారు, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి. ఆ కూర్చోవడం కూడా ప్రాక్టీస్ లేదు కొంతమందికి. ఎందుకంటే ఎప్పుడు కూడా అలా 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 ఎలాగ మనసు తిరుగుతుందో, కూర్చున్నా కూడా మనసు ఎలాగ తిరుగుతుంది, మనుషులు కూడా అలా తిరగడం అలవాటు అయిపోతుంది. ఒకటి సత్యం అని తెలిసాక, ఒకటి ధర్మం అని తెలిసాక దాంతో నిలబడిపోవాలి. అక్కడ నిలకడ రావాలి, మనిషికి నిశ్చలత్వం రావాలి. చలించకూడదు ప్రతిదాన్ని చూసి. రకరకాల షాప్స్ ఉన్నాయి అక్కడ, ప్రతిదాన్ని చూసి చలిస్తే ఇంకా మన మనసునే పెట్టుకోగలం, చేయలేం కదా. శరీరం ఎంత తిరుగుతున్నా కూడా మనసును కూడా ఆపగలగాలి. ఎప్పుడైతే దాన్ని కూడా ఆపగలిగే శక్తి మనకు వస్తుందో అప్పుడే నిజంగా నువ్వు 1 నిమిషమో 2 నిమిషాలో ధ్యానం చేసినట్టు లెక్క. గంటల కొద్దీ కూర్చున్న వాళ్ళలో గొప్ప కాదు, దాంట్లో ఎన్ని నిమిషాలు మీరు నిజంగా ధ్యానాల్లో ఉన్నారు అది కౌంట్. గంట కూర్చున్న 5 నిమిషాలు కాదు, 1 నిమిషం కూడా మనం నిర్మలంగా ఉండకపోవచ్చు. కానీ విత్ ప్రాక్టీస్ అవుతుంది, తప్పదు, అవుతుంది. అలా అని చెప్పేసి గంటలో నేనేమి చేయలేదు కదా అని ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. మనం ఎప్పుడోసారి యోగులం అవుతాము, ఆ గోల్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ అదే పరిధిలో మనం నడుస్తున్నాము, అదే ప్రయాణంలో ఉన్నాము. యోగులు కావాలనే ప్రయాణంలోనే ఉండాలి. ధ్యానం చేస్తున్నాం కదా, రోగాలు తగ్గించుకోవాలి, నా కూతురు పెళ్ళి కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, నా కొడుకులకు బాగా సెటిల్ అవ్వాలి, ఇవి కాదు సంకల్పాలు. నేను యోగి కావాలి, అది సంకల్పం. ఆ సంకల్పంతో మీరు బయటికి రండి, ఆ సంకల్పంతో ధ్యానం చేయండి, తప్పకుండా అవుతారు. ఎందుకంటే మీరు తెచ్చుకున్నవేవో ఉంటాయి కదా, ఆస్తులు కానీ అంతస్తులు కానీ తెచ్చుకుని ఉంటాయి. అవి మీకు ఎంతవరకు ఇవ్వాలో పై వాళ్ళకి తెలుసు, మీరు ఎంత డిసైడ్ చేసుకొచ్చారో తెలుసు వాళ్ళకి, అంతే ఇస్తారు మీరు ఎంత కోరుకున్నా కూడా. ఒకవేళ మీకోసం టెంపరీగా ఓహో ధ్యానంలో ఇది వస్తుంది అని మీకు భావన కలిగించాలని ఒక పొరపాటుగా ఏదో కూడా మీరు అనుకున్నది జరిగింది అనుకోండి, అది ఎప్పటికీ నిలబడదు. ఎందుకంటే అది టెంపరీగా ధ్యానంలో కూర్చోబెట్టడానికి అది జరిగింది ఆ సంకల్పం. అర్థమైందా నేను చెప్పింది ఏంటో? టెంపరీగా మిమ్మల్ని తృప్తిపరచడానికి ఆ వస్తువు మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ధ్యానం చేస్తే ఈ వస్తువు నా దగ్గరికి నేను అనుకున్నాను కాబట్టి వచ్చింది,
అని ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం చేయించడానికి ఈ వస్తువు వస్తుంది, అంతేగాని మీకు పర్మనెంట్గా అది ఉండడానికి కాదు. ఇవాళ ఉంటే రేపు పోతుంది, ఎందుకంటే అది కూడా ఒక మాయ కాబట్టి. కనుక మాయలోంచి బయటికి రండి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ధ్యానమే శాశ్వతం. అలా అని చెప్పి నేను 24 గంటలు కూర్చోమని చెప్పడం లేదు. మీ ధర్మాలు మీరు చేయాలి. భార్యగా, తల్లిగా, పిల్లగా అన్ని ధర్మాలు చేయాలి. చేసుకుంటూ ధ్యానం చేయండి. అనవసరమైన మాటలు కట్టబెట్టండి. చెవులు హాయిగా మంచి సంగీతాన్ని కానీ మంచి మాటలను వినండి. సజ్జన సాంగత్యం చేయండి. మంచి మాట్లాడుతుంటే వినండి. అనవసరమైన మాట్లాడుతున్నారా, పక్కకి వెళ్ళిపోండి. మీరు కూడా ధ్యానాల్లో ఆ టైంలో ధ్యానాల్లో కూర్చోండి. వాళ్ళు ఆటోమేటిక్గా నోరు మూసేస్తారు, ఎందుకంటే మీరు వినడం లేదు కాబట్టి. అలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా కనుక ఈ విషయాలను పత్రికారు చెప్పిన విషయాలన్నీ పాటించారంటే ఎందుకు కారండి, దూరం ఎక్కడో లేదు. ఈరోజు మనం మారామంటే రేపు మనకి జ్ఞానోదయం అయిపోతుంది, మనం ఏమిటో మనకి తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రయాణంలో ఆ ముందరికి వెళ్ళడం నేర్చుకోండి. ఏదో ఇవాళ ప్రవచనాలు ఇక్కడ చెప్తున్నారు కదా, వినేస్తున్నాం, హాయిగా ఉంది, 3 పూట్ల భోజనం దొరుకుతుంది, మంచి నిద్ర దొరుకుతుంది అని మాత్రం రాకండి. ఇక్కడికి ధ్యానం కోసమే రండి. ఆత్మజ్ఞానం కోసం రండి. మిమ్మల్ని మీరు ఎదిగించుకోవడానికి రండి. ఎందుకంటే ఈ షాపింగ్లు ఇవన్నీ కూడా బయట కూడా మీకు ఇంకా చాలా ఉంటాయి. దానికోసం ఇక్కడికి రానక్కర్లే. భోజనం అంటారా, మీ ఇంట్లోనూ ఉంటుంది, మీకు తెలుసా సంగతి, నాకు తెలుసు, అందరి దగ్గర ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళకి సుఖంగా కూడా నిద్ర పడుతుంది. కానీ ఇక్కడికి వచ్చి చక్కగా టైం ఉపయోగించుకోండి, వాడుకోండి. అతి ముఖ్యమైన టైం ఇది. ఈ టైం, ఈ నిమిషం పోయిందంటే మీకు అందరికీ తెలుసు, మళ్ళీ మనం తిరిగి రాదు, కొనుక్కోలేము, ఎంత డబ్బు పెట్టినా రాదు. కనుక మీరు అందరూ కూడా ధ్యానులుగా మారాలి, మారుతారనే నమ్మకం ఉంది. పత్రికారు చెప్పింది అదే నమ్మకం. ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను. మీరందరూ ఈ 7 రోజులు ఇక్కడికి వచ్చారు ఒక ధ్యానం ప్రోగ్రాంకి అంటే మీలో ఉన్న ఆ తపన అర్థమవుతోంది. కనుక మీరు అలాగే కంటిన్యూ అవ్వండి, ధ్యానం చేయండి. ఇదే ఇంటికి వెళ్ళాక కూడా చేయండి. ధ్యానం అనేది ఎక్కడికో వస్తేనే ధ్యానం కాదు, ఇంట్లో కూర్చున్నా కూడా ధ్యానం. నేను ఎప్పుడు ధ్యానం చేసేదాన్ని, నాకు అప్పుడు ఏ మ్యూజిక్ లేదు మా ఇంట్లో. 85 సంగతి మాట్లాడుతున్నా. ఏ మ్యూజిక్ లేదు, ఏ యూట్యూబ్లు లేవు, ఏ పిరమిడ్లు లేవు, ఏ జనాలు కూడా లేరు, నేను ఆయనే. మేము ఇద్దరమే నేను కూర్చునేదాన్ని, అలా గంటల కొద్దీ కూర్చునేదాన్ని. శరీరం గడ్డగట్టుకుపోయేది. ఆ రోజుల్లో ధ్యానం అంటే ఎవరికి తెలియదు, ఎవరు చెప్పేవారు కాదు, ఈయన తప్ప. ధ్యానం పద్ధతి ఒకటే చెప్పేవారు. నేను చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఆయన పుస్తకాల్లోంచి చూపించి, ఇదిగో నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఈ పుస్తకంలో ఉందని చూపించేవారు నాకు. అలాగా ప్రమాణాలు తీసుకుంటూ ఆయన నేను కలిసి చేసుకున్న సంస్థ ఇది. ఈ సంస్థను ఒక బిడ్డగానే చూసుకున్నాము. ఎంతో అభిమానంగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడుతూ, వచ్చిన అందరికీ కూడా ఆశ్రయం ఇస్తూ, ఎవరిని కాదనకుండా ఆయన ఎప్పుడు అందరినీ ఇంట్లోనే ఉండమనేవారు. ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం చేయకుండా పంపేవారు కాదు. ఇంట్లో పప్పులు ఉప్పులు ఉన్నాయి కూడా ఆయనకు తెలిసేది కాదు. అలా సర్దుకుంటూ ఇంత దూరం ప్రయాణం అయింది. ఇంకా మించి మీరు కూడా చేయూతనివ్వాలి. దేనికి? ధ్యానంలో. ఇంకేం అక్కర్లా. అది కూడా మీకోసమే, అది కూడా మీకోసమే. కనుక అందరూ ధ్యానం చేయండి, మహానుభావులు కండి. మనం కూడా కథలు వినడం కాదు, మనం కూడా ఒక కథ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణమాల అమ్మకి కరతాళ ధ్వనులు. ఈరోజు మెసేజ్ ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఫ్రెండ్స్? చాలా చక్కగా ఉంది. మనం ఎలా జీవించాలి, ఏది తినాలి, ఏది తినకూడదు అందరికీ తెలుస్తుంది. తినకూడదని తెలుసు, కానీ తింటూ ఉంటాం.
తర్వాత తెలుసుకుంటాం. మరణ సమయంలో అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. అందుకని మరణ సమయంలో కాదు కావాల్సింది, ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైన చోకఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, నీ స్మరణ గల్గునో గల్గదో, నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన, దాశరథీ కరుణాపయోనిధి అని మనం చదువుకున్నాం. కాలకెంకర్లు ముంగిటొచ్చారు, మనిషిని పడుకోబెట్టారు, కఫం కుత్తుకులో నిండిపోయి ఉంది, బంధుజనమంతా చుట్టూ మూగి ఉన్నారు. అలాంటి సమయంలో నీ భజన చేయగలుగుతునో లేదో నాటికిప్పుడే తప్పక చేతు అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఎరుకలో ఉండి మనం దైవాలం అనే సంగతిని గుర్తు చేసుకుంటూ ధ్యానం చేసుకున్నప్పుడే మనం అమ్మ చెప్పినట్లుగా యోగులుగా మారగలుగుతాము. ఎంతో అద్భుతమైన మెసేజ్ మేడం గారికి. మరోసారి అమ్మకి కరతాళ ధ్వనులు. మరి అమిటి హనుమంతరావు సార్ని ఒక 5 minutes మాట్లాడవలసిందిగా కోరుతాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. 2015లో నేను ధ్యాన మహాయజ్ఞంలోకి అడుగుపెట్టాను. వారితో 4 సార్లు పర్సనల్గా కలిశాను. ఒక 2-3 సార్లు, 4 సార్లు అయినా ఒక 2 సార్లు వారి చేత టిఫిన్ పెట్టించుకొని వారు నాకు ప్రత్యేకంగా వడ్డించి పెట్టారు. వారు అందరికీ వడ్డించి పెడతారులేండి. ఆ సందర్భంగా ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి 3 గంటలకి విజయనగరం చేరుకున్నారు. తెల్లవారుజామున మళ్ళీ 5 గంటలకు లేచి చెస్ ఆడాలని రామారావు గారిని నిద్రలేపారండి. 3 గంటలకు వచ్చారు, 2 గంటలేనా మీరు రెస్ట్ తీసుకునేది, మీరు అలిచిపోరా అని అడిగారు రామారావు గారు. అదంతా జరిగింది. టిఫిన్ చేస్తూ ఈ మాట అడిగారు. ఆ మాటకి నేను చెప్పని సమాధానం ఈయన చెప్తారోనని నా చేత చెప్పించారు. ఎనర్జీ ఎలా వస్తుంది, శక్తి ఎలా వస్తుంది అనంటే నేను ఎప్పుడు టకామనని ఇట్లా ప్రశ్నలు అడగడం, సమాధానాలు చెప్పడం ఎరిగిన వాడిని కాదు. ధ్యానం చేసుకుంటూ సత్సంగాలు చేస్తూ వింటూ వెళ్తూ ఉన్నాను. స్పాట్లో చెప్పాలి, ఏం చెప్పాలి అని అంటే స్ఫురణ వచ్చింది. మెసేజు ప్రశ్న సృష్టించడము పత్రిజీనే, ఆన్సర్ ఇవ్వడము పత్రిజీనే. ఊరికే పలికెడిది విభుండంట, పలికించడిది రామభద్రుండంట. అంటే ఇక్కడ రామభద్రుడు ఎవరంటే అన్నీ పత్రిజీనే. సర్వీస్ ఎనర్జీని ఇస్తుంది. మీరు చేస్తున్నది సర్వీస్. ఇంత రాత్రంతా ప్రయాణం చేశారు, మళ్ళీ 5 గంటలకు ఎందుకు అలసట రాదంటే సర్వీస్ ఈజ్ ఎనర్జీ అని చెప్పినని, నాలెడ్జ్ ఈజ్ ఎనర్జీ అని ఎట్లా అంటారో సర్వీస్ ఈజ్ ఎనర్జీ అని అన్నాను. గట్టిగా లేచి క్లాప్స్ కొట్టి గట్టిగా కౌగిలించుకొని తెలుసుకో, ఊరికే ధ్యానం చేస్తున్నామంటే కాదు, కొన్ని సత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని ఓ కితాబ్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకా బూస్ట్ ఇచ్చినట్లయింది నాకు. ఏదో చెప్పేసిన సర్వీస్ అని. సర్వీస్ ఏం చేస్తున్నాం, ఏదో మొక్కబడిగా చేస్తున్నాం. అప్పుడు తెలిసింది ధ్యానం అంటే సత్యం, ధ్యానం అంటే ధర్మం అని. ఈ 2 ఆచరిస్తేనే ధ్యానానికి ఒక అర్థం. సత్యం స్వర్గలోకానికి దారి, ధర్మం దైవలోకానికి దారి. సత్యం ఏంటి అనే తెలుసుకునే ప్రయత్నం మనం ఒక అడుగు వేస్తే చాలు. మనకు పత్రిజీ గారు సత్యం తెలుసుకొని, ఇందాక మేడం గారు అన్నట్లు ఏదో వచ్చామా పోయామా అని కాదు, సత్యం తెలుసుకోవాలి. మన మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. దానికి రమణ మహర్షి గారు కూడా అంటూ ఉంటారు, నీ గురించి నువ్వు తెలుసుకోనని. ఏంటి ఆ ప్రశ్న? నీ గురించి నువ్వు తెలుసుకోననే ప్రయత్నంలో సత్యం తెలుస్తుందనని ఆ ప్రశ్న పైన విశేషంగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేశాను.
చేస్తూ ఉంటే ఒక సత్యం తెలిసింది. దాని మీద విరివిగా పనిచేయడం మొదలెట్టాను. సత్యం ఏంటంటే, నీలకంఠేశ్వరుడు మనకి ఎదురుగ్గా ఎప్పుడు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు, మనం దర్శించలేదని. మనం లింగాకార నీలకంఠేశ్వరుని మాత్రమే చూస్తున్నాం. లైవ్ అంటే రోజు మనతో మాట్లాడే నీలకంఠేశ్వరుడు కూడా ఉన్నాడని అప్పుడు తెలిసింది నాకు. ఎవరా నీలకంఠేశ్వరుడు? అసలు నీలకంఠేశ్వరుడు అన్న పేరు ఎలా వచ్చింది అంటే, గరళాన్ని ఆయన కంఠంలో పెట్టుకొని విషాన్ని తను తీసుకొని లోకాన్నంతా కాపాడాడు. అది నీలకంఠేశ్వరుడు అనే నామానికి ఉన్న అర్థం. మరి లైవ్ ఏంటి? సత్యమే కదా ధ్యానం అంటే. ధ్యానం అంటే సత్యమే కదా. లైవ్ ఏంటంటే మొక్క నీలకంఠేశ్వరుడు అని తెలిసింది. మొక్క ఆ చెట్టు విషాన్ని తీసుకొని సర్వస్వము మనకిస్తుంది. మొక్క ఆహారం ఇస్తుంది, మొక్క క్లాత్ ఇస్తుంది, మొక్క ఆక్సిజన్ ఇస్తుంది, మొక్క ఫర్నిచర్ అవుతుంది, మొక్క కంఫర్ట్ ఇస్తుంది, మొక్క జ్ఞానాన్ని ఇస్తుంది. మొక్క సత్యం తెలుసుకునే ప్రయత్నము మనకు మార్గాన్ని చూపుతుంది. మనము చదువుకునే పుస్తకాలు పేపర్ అయ్యింది మొక్కే, మన ఒంటికి రక్షణగా మారింది క్లాత్ అయ్యింది మొక్కే, ఈ శరీరానికి మెడిసిన్గా మారింది అది మొక్కే. అన్ని రూపాల్లోనూ మన రూపాల్లోకి ఆ మొక్క మారి మనకు జన్మనిచ్చి మనల్ని రక్షిస్తూ ఉండేది మొక్కే. విషాన్ని తన తీసుకుంటుంది, జన్మ ఇచ్చి మళ్ళా జన్మ పూర్తయ్యేంత వరకు మనకు దగ్గరుండి కాపాడుతూ ఉంది. ఇది సత్యం అంటే. అన్నం రూపాంతరం చెంది ఆహారం, మనకి ఈ శరీరం ఎలా వచ్చిందంటే ఆహారం రూపాంతరం చెంది మనిషిగా మారింది. ఇది సత్యం. అన్నమే ఈ శరీరం. ఆహారం తినకపోతే ఈ శరీరం రాదు. ఆహారం తినకపోతే ఈ శరీరం పెరగదు. ఆహారం తినకపోతే ఈ శరీరంలో జీవ కణము ఉత్పత్తి కాదు. ఆహారం ద్వారానే ఈ శరీరంలో జీవ కణం ఉత్పత్తి అయింది. ఆ కణం మళ్ళా ఒక ఇద్దరు సంయోగం వలన ఇంకొక కణముగా మారింది. దాన్నే XY క్రోమోజోములు అంటారు. ఈ XY క్రోమోజోములో మన శరీరంలో తయారు కావాలంటే మొక్కల ద్వారా వచ్చిన ఆహారమే అది ఆ కణాన్ని సృష్టించింది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమిలో ఉన్న లవణాలు మినరల్స్ అన్నీ కూడా మొక్కలేకి పంపిస్తే, మొక్కలో ఉన్న ఆహారం అంతా మనకిస్తే మనకు జన్మ లభించింది. ఇది సత్యం. ఈ సత్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం ముందుకెళ్తే తప్ప మనకు ధ్యానంలో పరిపూర్ణత లభించదు. ఆ సత్యం తెలిసిన తర్వాత నేను కొన్ని వేల చెట్లు నాటడం జరిగింది. నాటించేవి బ్రతికించడం జరిగింది. అభిషేకం చేయాలంటే నేను చెట్టు దగ్గరికి పోయి చెట్టుకు నీళ్లు పోస్తాను. పైన నీళ్లు పోసి అదే పరమేశ్వరుడికి అభిషేకం అని భావిస్తాను. ఎందుకంటే అది నాకు జన్మనిచ్చింది. ఎందుకంటే అది నాకు బట్టలు ఇస్తుంది, సర్వం ఇస్తుంది. కనుక లైవ్ అదే. బ్రతికున్న పరమేశ్వరుడు అంటే మొక్కేనని మొక్కను కౌగిలించుకొని, పరమేశ్వరా నాకు ఈరోజు జీవించి ఉండే అవకాశం ఇచ్చావు, నీ సేవ చేసే అవకాశం ఇచ్చావు, ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చావు, ధ్యానం చేసి సత్యం తెలుసుకునే మార్గాన్ని కల్పించావనని ఆయనకు ఒక దండం పెట్టి నేను ప్రతిరోజు జీవన కార్యం స్టార్ట్ చేస్తాను. అలా ప్రయాణిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మీకందరికి పత్రిజీ గారు కూడా చెప్తుంటారు మొక్కలు నాటండి, మొక్కలు నాటండి అని. దాని ఉద్దేశం అదే. మనకు జన్మ వచ్చింది మొక్క నుంచి నేను. కనుక శ్వాస మీద ధ్యాస అంటే మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కలు లేకుండా. మొక్కలు ఇస్తేనే కదా మనకు శ్వాస మీద ధ్యాస, ధ్యానానికి అనుకూలమైన వాతావరణం కలిగేది. ఎవరో ఫ్రీగా ఇచ్చిన గాలి మనకెందుకు? పరమేశ్వరుని సేవ చేసుకుంటా, పరమేశ్వరుడు అంటే మొక్కకు సేవ చేసుకుంటా ఆ గాలిని తీసుకుంటా ధ్యానం చేస్తే ఇంకా ఎంతో అద్భుతంగా ముందుకెళ్తారనని ఆ మెసేజ్ మీకు అందరికీ తెలిస్తే
మీరు ఎన్నో చెట్లు నాటుతారని, ఎంతోమంది పరమేశ్వరులను దర్శిస్తారని, ఆ చెట్లల్లో పత్రిజీ గారిని దర్శిస్తారని కోరుకుంటూ నాకే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కి గట్టిగా కరతాళ ధ్వనులు. సీతమ్మ వారు కూడా అదే చెప్పారు కదా సీతాయనంలో, ఒక చెట్టుని మీరు కొట్టేయాల్సి వస్తే ఆ ప్రదేశంలో కానీ, అక్కడ వీలుగా లేకపోతే ఇంకో ప్రదేశంలో కానీ 2 చెట్లు నాటాలి అని చెప్పారు. అదే ఇప్పుడు మనకి సార్ చెప్పారు. మరి సార్కి కరతాళ ధ్వనులు. అలాగే ఇప్పుడు మనకి పసివేదల నుంచి మనకి మాస్టర్ వచ్చి ఉన్నారు, తాళ్ళూరు సత్యనారాయణ గారు. నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు వారు. ఆ పుస్తకాన్ని మేడం గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. పత్రి సార్ అందరికీ చెప్తూ ఉంటారు కదా, పుస్తకాలు రాయాలి, ప్రతి ఒక్కరూ పుస్తకాలు రాయాలని చెప్తారు కదా. మరి అందులో భాగంగా వారు బుక్ రాయడం జరిగింది. మరి మనందరం కూడా అలా పుస్తకాలు రాయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. కరతాళ ధ్వనులు. నా ఆధ్యాత్మిక ప్రయాణం అనే పేరుతో పుస్తకం రిలీజ్ చేస్తున్నారు మేడం గారు. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, నేను ధ్యానంలోకి 60వ సంవత్సరంలో వచ్చానండి. నాకు ఇప్పుడు ప్రస్తుతం 80వ సంవత్సరం. 20 ఏళ్ళు ధ్యాన ప్రయాణం, పత్రికతో 14 ఏళ్ళు ప్రయాణం. నేను రాసిన ఈ పుస్తకంలో పత్రికారు రాసిన 6 పుస్తకాల గురించి, ఒక యోగ కథలో ఉన్న 4 యోగులు వాళ్ళ గురించి, శంకరాచార్య నుంచి ఇప్పటి వరకు ఉన్న మాస్టర్స్, హరికుమార్ వరకు ఉన్న మాస్టర్స్ గురించి సుమారు 45 వ్యాసాలు రాసుకొచ్చాను. మరి నాకు ఈ ఆధ్యాత్మిక తల్లిదండ్రులు గారపాటి సత్యనారాయణ గారు, కళాలక్ష్మి గారు. నేను అనేక వందల గ్రామాల్లో ధ్యానం చెప్పడానికి వెంకటేశ్వరరావు తన మోటార్ సైకిల్ మీద తీసుకువెళ్ళి నన్ను చక్కగా క్లాసులు, నాకు ధ్యానం అంటే తెలియని టైంలో కూడా చెప్తుంటే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. పత్రికారు, ఒరే నాయనా, నువ్వు భగవద్గీత ధ్యానం చెప్పాలి, ఇదే నీ జీవితాశయం అని చెప్పి నన్ను ఆశీర్వదించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ధ్యానము ఇంతకన్నా ఆనందమేమిటి? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరతాళ ధ్వనులు. సార్ ఎంతో అద్భుతమైన పుస్తకాన్ని రచించారు. మరి ఆ పుస్తకం అందరం కూడా చదవాలి. అలాగే మరి మేడం, ఒక్క నిమిషం మేడం. ధ్యాన జగత్తు 24. హలో మాస్టర్స్. పత్రిజీ 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభిస్తే 10 సంవత్సరాలకంతా 2001లో మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలి అనేసి అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ప్రారంభించారు. మరి ఈ సంవత్సరం అదే ధ్యాన జగత్కి అయిందనుకోండి, ధ్యానాంధ్రప్రదేశే ధ్యాన జగత్. ఈ సంవత్సరం 25వ సంవత్సరం. 25వ సంవత్సరం సందర్భంగా 2 మాటలు మ్యాగజైన్ గురించి మేడం మాట్లాడుతూ ఆ లోగోను మనం ఇప్పుడు ఆవిష్కరించుకుందాం. మీకు అందరికీ తెలుసు, ధ్యాన జగత్ ప్రోగ్రాము జరుగుతుంది. ఈ మ్యాగజైన్ అనేది ప్రతి నెల బయటకు వస్తుంది. ఆయన ఎంతో కృషి చేసేవారు ఈ మ్యాగజైన్ కోసం. నెలలో ఆఖరి వారం దానికోసం ఉండి దాన్ని కరెక్షన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా చూసుకునేవారు. అలాగా ఇప్పుడు ఇంత దూరం ప్రయాణం చేసింది ఆ మ్యాగజైను. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో ముందర టేబుల్ మీద ఉండాల్సిన మ్యాగజైన్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా. మీ పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, ఇళ్లలో మీ పిరమిడ్స్ ఓపెన్ అయినా ఏదైనా సరే ఒక మ్యాగజైన్ అందరికీ పంచడం నేర్చుకోండి. అదే మనకి బాగుంటుంది. ఇది ఫిబ్రవరి మ్యాగజైన్, ఇది మార్చ్ మ్యాగజైన్. మరి ఇలా అక్కడ స్టాల్ ఉంది రిసెప్షన్ పక్కన వేప చెట్టు దగ్గర. మరి అందరూ కూడా ప్రతి తెలుగింటిలో ఈ మ్యాగజైన్ ఉండాలి. సంవత్సరానికి 500, 2 సంవత్సరాలకు 1000 రూపాయలు.
సంవత్సరానికి 500 కట్టారంటే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది ఇది, ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి బై పోస్ట్. కనుక 500 మీకేం పర్వాలేదు కదా, ఏమంటారు? సో 500 పెట్టి కాస్త మీ పేరు మీద ఇది కట్టుకోండి, లేదా మీ పిల్లల పేరు మీద కట్టండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాయి. ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళకు కూడా ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా అవసరం ఉంది. కనుక మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 సంవత్సరాల బ్యానర్ ఇది. తర్వాత ప్రతి ఒక్కరికి ఇలా బ్యాడ్జ్ పెట్టుకోవాలి మనము. ఒకప్పుడు పిఎస్ఎస్ఎం లోగో పెట్టుకున్నాము, ఇప్పుడు ఈ యొక్క లోగోను కూడా పత్రిజీ ఉన్నటువంటి ఈ లోగోను మనం ఇప్పుడు మేడం ద్వారాగానే దీన్ని కూడా ఆవిష్కరించుకున్నాం. వీళ్ళందరూ కూడా ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నారంటే మనం పిఎస్ఎస్ఎంలోంచి ఉండాలి అంటే ఈ బ్యాడ్జ్ మీలో ఉండాలి. అప్పుడే మేము గుర్తుపడతాం మీరు పిఎస్ఎస్ఎం అని, లేకపోతే మేము గుర్తుపట్టాం. పత్రిజీ మన జీవితాలను మార్చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ధ్యానులు, ఎన్నో కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ధ్యానులుగా మారి, శాకాహారులుగా మారి లోక కళ్యాణం కోసం విస్తృతంగా మరి వాళ్ళ జీవితాలనే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది 18 ఆదర్శ సూత్రాలు. మరి మనమంతా లేనప్పుడు, ఆయన ఒంటరిగా ఈ మూమెంట్ ప్రారంభించినప్పుడు మనకంటూ ఒక ఆదర్శ సూత్రాలు ఉండాలని 18 ఆదర్శ, ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి, వాళ్ళ జీవితాల్లో అద్భుతంగా ఆధ్యాత్మికపరంగా ఎదగాలంటే ఎలాంటి మార్పులు తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలని చెప్పి పెట్టడం జరిగింది 18 ఆదర్శ సూత్రాలు. దాని తర్వాత పిరమిడ్ మాస్టరు ఎలాగా ఉండాలి అనే వ్యక్తిగత సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కదానికి నేను కాదు, నా వల్ల కాదు అంటారు. దేనికైనా వ్యక్తిగత సూచనలో ఫస్ట్ పాయింట్ అంటే ఏదైనా సరే ఎస్ అనండి. మనం లోక కళ్యాణం కోసమే జన్మ తీసుకున్నాం. నేను కాదు, నో అంటున్నారు అనుకోండి, మీకు నెగిటివ్ మార్క్స్ పడిపోతాయి. మీరు సాధించగలరు కాబట్టే మనము పత్రిజీ చెంత చేరాము, ఈ మూమెంట్లో ఉన్నాం. ఏదైనా సాధించగలం, పిరమిడ్ మాస్టర్ ఏదైనా సాధించగలరు కాబట్టి ఒకవైపు పత్రిజీ ఫోటో పెట్టాం, ఇంకొక వైపు మరి ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూచనలు పెట్టి. ఎందుకంటే మన జీవితాలను మార్చేటువంటి పత్రిజీ ధ్యాన జగత్ రూపంలో ఉండాలి, మరి ప్రతి ఇంట్లో మన టీపా పైన మ్యాగజైన్లో ఉండాలి. అదేవిధంగా మన పాకెట్కి కానీ లేదంటే శారీకి కానీ ఇది పెట్టుకోవాలి. ఇది చూసేదానివల్ల మనం ఎప్పుడెప్పుడు ఎరుకుతూ ఉంటాం. ఎన్నో పనుల్లో ధ్యానం చేయకపోతే అరే గురూజీని మరి గుర్తు చేస్తున్నారు, మనం ధ్యానం చేయాలి. అదేవిధంగా ఆదర్శ సూత్రాన్ని మనం ఎలా నడుచుకోవాలి, మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి అనేసి ఇవన్నీ ఎన్నో మనకు అద్భుతంగా జీవితాన్ని మార్చే భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కోసమే మనం జన్మ తీసుకునేది. మనం జన్మ తీసుకున్నామని గుర్తు చేస్తుంది పత్రిజీని చూసిన వెంటనే. అందుకోసమే ఇవన్నీ తయారు చేయడం జరిగింది. అక్కడ ఆ వెబ్సైట్ దగ్గర అంటే షాప్స్ చివర జాన్ దగ్గర స్టాల్ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. మనము అక్కడికి వస్తే మీకు వివరంగా ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలియజేస్తాం. మరి దీనిపైనే లక్ష్మీ మేడం వాళ్ళు ఆదర్శ సూత్రాలు గురించి ఒక 3 రోజులు క్లాస్ చెప్తున్నారు. దాని ఇంపార్టెన్స్ లక్ష్మీ మేడం చెప్పవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. మనకి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో రెండో ఆదర్శ సూత్రం స్వాధ్యాయం. ధ్యానం ఎంత బాగా చేస్తామో స్వాధ్యాయం కూడా అంత బాగా చేయాలి. పత్రిసారు 1,00,000 పుస్తకాలు చదివే మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించారు. మరి అందులో ఎంతో కొంత మనము చదువుకోవాలి కదా, చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది, మనల్ని మనం మార్చుకుంటాం. మరి ఈ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు వ్యక్తిగా మనం మారటానికి, మనం మారితేనే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ బాగోలేదు అంటారు. వ్యవస్థ అంటే ఎవరు? మనమే. మనం బాగుంటేనే వ్యవస్థ బాగున్నట్టు. మరి మనం బాగుండాలి అంటే ధ్యానంతో పాటు ఈ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు తెలుసుకుంటూ మనం ముందుకు సాగాలి. మొదటి ఆదర్శ సూత్రమే చాలా పెద్దదండి. దాని గురించి చెప్పుకోవాలి అంటే ఈ 5 నిమిషాలు 1 గంట కూడా సరిపోదు. దాని లోతుల్లోకి తెలుసుకుంటేనే, దాని విలువ తెలుసుకుంటేనే మనం చేయగలుగుతాం. అందుకని రోజు అసలు కనీసం ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే ఏం చేస్తున్నామో ఏం చెయ్యట్లేదో మనం అర్థం చేసుకుంటాం, చేసే ప్రయత్నం చేస్తాం, అవి ఆచరించే ప్రయత్నం చేస్తాం. పత్రిజీ అంటే 60-70 కేజీల దేహం కాదండి. పత్రిజీ అంటే ఒక సత్యం, పత్రిజీ అంటే ఒక సంకల్పం, పత్రిజీ అంటే ఒక ఆచరణ. ఆయన ఆచరించి మనకు చూపించారు. మరి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. అందుకని ఇవన్నీ తీసుకొని చదివి ధ్యానం చేస్తూ మనం మారుదాం. ఈ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి మనం ఉన్న వ్యవస్థని మార్చే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ జాన్ జగత్ స్టాల్లో ఉన్నాయి, ఇంకా అక్కడికి వస్తే వివరాలు తెలియచేయబడతాయి. చక్కగా అందరూ రండి. జాన్ జగత్ మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయండి. మన బంధువులకి
మన అక్క చెల్లెళ్ళకి అన్నతమ్ములకి సబ్స్క్రైబ్ చేయండి. ఏది ఇస్తే అదే పొందుదాం. ఇక్కడ ఏమి ఇస్తున్నాం? జ్ఞానాన్ని ఇద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. జ్ఞానం ఇస్తే జ్ఞానం వస్తుంది, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. ఆనాడు బుద్ధుడైనా కృష్ణుడైనా పత్రిజీ అయినా చెప్పిన స్టేట్మెంట్ ఒకటే, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు అని. మరి మనందరం ఆ దుఃఖంలోంచి రావాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే ధ్యానం చేస్తున్నాం. ధ్యానంతో పాటు ఇవన్నీ చేస్తేనే మనందరం బాగుంటాం మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్ ప్రతి ఇంటింటా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. మనం కరతాళ ధ్వనులతో ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకుందాము. మరి ఇప్పుడు చక్కగా మనం మాస్టర్స్ ఇద్దరికి, తాళ్ళూరు సత్యనారాయణ గారికి అలాగే మరి అమిటి హనుమంతరావు గారికి ఘనంగా సత్కారం చేసుకుందాము. మ్యూజిక్, సన్మానం మ్యూజిక్ ప్లీజ్. ఈయన ఈయన డాక్టర్ గారు చెన్నై నుంచి వచ్చారు, డాక్టర్ హరిప్రసాద్ గారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మర్మకళ చికిత్స, దాన్ని రెఫ్లెక్సాలజీ అంటారు. ఏ స్కానింగ్లు ఎక్స్రేలు అవసరం లేకుండా పాదముద్రలను చూసేసి ఎలాంటి రోగం ఉంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అని ఇక్కడ మనం ప్రారంభించారు, ఈరోజు ప్రారంభిస్తున్నారు. కడతాల్లో కూడా 10 days ఇదే కార్యక్రమాన్ని చేశారు. అదేవిధంగా మన ఏపీ అండ్ తెలంగాణలో ఒక 12 రోజులు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రోజు చేసుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు. మరి మనకు ఒక అవకాశం ఏంటంటే, మనం స్కానింగ్లు అంటే మనకు అవన్నీ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అలా కాకుండా ఇది చిరకాలం అంటే పురాతనం నుంచి ఉన్నటువంటిది ఈ యొక్క మర్మకళ చికిత్స అనేది మరి అక్కడ పెడుతున్నారు. ఈరోజు ప్రారంభం ఇనాగ్రేషను, స్టాల్ నెంబర్ 21. అక్కడ మీరు వస్తే మీకు దాని గురించి తెలియజేస్తారు. పాంప్లెట్ రిలీజ్ చేయాలి. ఈ రెఫ్లెక్సాలజీ పాంప్లెట్ విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా రిలీజ్ చేసుకున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు దాని గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు హరిప్రసాద్, మర్మకళ స్పెషలిస్ట్. వాతాపిత్త కబ దీన్ని బేస్ చేసి 7 చక్రాలని యాక్టివేట్ చేసి రోకాలని మొత్తం వచ్చి సింపుల్గా పాదంలోనే మొత్తం వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నా. ఏ ఒక ఇబ్బంది అయితేనూ వచ్చి మీరు డైరెక్ట్గా రావచ్చు. స్టాల్ నెంబర్ 21లో ఉంటాను. ఇంకా డీటెయిల్డ్ స్పీచ్ చాలా మాట్లాడాల్సిందండి, చెప్తానులేండి వచ్చే టైంలో. థ్యాంక్ యూ.